అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో దేవాలయాల గురించి, వాటి రహస్యాల గురించి మనం తెలుసుకుందాం. మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కానీ కొన్ని దేవాలయాలు చాలా రహస్యాలు దాచుకొని ఉన్నాయి. ఇవాళ మనం అలాంటివి కొన్ని రహస్యమైన దేవాలయాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ అనేది నోటిఫికేషన్ రూపంలో మీ అందరికీ అందడం జరుగుతుంది. మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కథలు అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఛానల్ని విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేసి ఆ వీడియోలు కూడా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా పద్మనాభ స్వామి ఆలయం. ఇది కేరళలో ఉంది. ఇది కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఈ దేవాలయం కింద ఒక రహస్య గది ఉందంటారు. ఆ గదిని ఎవరు తెరవలేకపోయారు అని చెబుతారు. ఎందుకంటే అది శాపగ్రస్తమని విశ్వాసం. ఈ దేవాలయంలో బంగారం, వజ్రాలు, నిధులు ఉన్నాయి అని కూడా అంటారు. రెండవది తాళ్ళకావడిలోని వీరభద్రస్వామి ఆలయం. అంటే అందరికీ తెలిసినట్టే లేపాక్షి టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ ఒక భారీ శిల్పం లేపాక్షి నంది ప్రసిద్ధి. ఈ దేవాలయం కట్టడ శైలి చూసి ఆశ్చర్యం కలుగుతుంది. ఆలయంలో ఒక స్తంభం గాల్లో తేలుతూ ఉంటుంది, నేలను తాకదు. ఈ రహస్యాన్ని ఇప్పటికీ ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. మూడవ గుడి బృహదీశ్వర దేవాలయం. ఇది తమిళనాడులో ఉంది. ఇది 1000 సంవత్సరాల క్రితం రాజరాజ చోళుడు నిర్మించారు. ఈ దేవాలయ గోపురం మీద నీడ మధ్యాహ్న సమయంలో నేలపై పడదు. ఇది ఎలా సాధ్యమైందో ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. నాలుగవ దేవాలయం జగన్నాథ దేవాలయం. ఇది ఒడిస్సాలో ఉంది. ఈ ఆలయంలో ఒక రహస్యం ఏంటంటే గాలి దిశ సముద్రం దగ్గరగా ఉన్నా కూడా ఆలయం గోపురం మీద ఉన్న జెండా ఎప్పుడు విరుద్ధ దిశలో ఎగురుతుంది. ఇంకా ఆలయం లోపల పక్షులు ఎగరడం అనేదే జరగదు. ఐదవ దేవాలయం కైలాస దేవాలయం. ఇది ఎల్లోరా కేవ్స్ మహారాష్ట్రకి దగ్గరలో ఉంది. ఈ దేవాలయం ఒకే పెద్ద రాతిని కట్ చేసి తయారు చేశారు. దాన్ని నిర్మించడానికి 1000 టన్నుల రాళ్ళు తీయబడినట్టు చెబుతారు. కానీ ఆ కాలంలో అలాంటి టెక్నాలజీ ఎలా సాధ్యమైందో ఎవరూ చెప్పలేదు. ఆరవ దేవాలయం కర్ణాటకలోని మురుదేశ్వర ఆలయం. ఈ దేవాలయం అరేబియా సముద్ర తీరంలో ఉంది. ఇక్కడ ప్రపంచంలో 2వ అతిపెద్ద శివుడి విగ్రహం ఉంది. ప్రత్యేకత ఏమిటంటే సముద్రం మధ్యలో ఉండి కూడా ఆలయానికి ఎలాంటి నష్టం జరగదు. ప్రతి అల ఈ దేవాలయాన్ని తాకినా ఎలాంటి దెబ్బ తగలదు. 7వ దేవాలయం మేఘాలయలోని కామాఖ్య దేవాలయం. ఈ ఆలయం అస్సాంలో గువాహటి దగ్గర ఉంది. ఇక్కడ గర్భగృహంలో దేవతా శక్తి రూపం ఉన్నట్లు నమ్మకం. ఆశ్చర్యం ఏమిటంటే సంవత్సరంలో ఒక్కసారి ఈ దేవాలయ గర్భగృహం నుంచి ఎరుపు రంగు నీరు ప్రవహిస్తుంది. దాన్ని దైవశక్తి సూచిగా భావిస్తారు. 8వ దేవాలయం చిదంబరం నటరాజ దేవాలయం తమిళనాడులో ఉంది. ఈ ఆలయంలో చిదంబర రహస్యం అనే ప్రసిద్ధ రహస్యం ఉంది. దేవుడు ఇక్కడ ఆకాశం తత్వంగా ఉన్నాడని నమ్మకం. గర్భగృహంలో తెర వెనక ఖాళీ స్థలం ఉంటుంది. దాన్నే చిదంబర రహస్యం అంటారు. అంటే దేవుడు ఎక్కడా లేడన్నా అన్ని చోట్ల ఉన్నాడనే అర్థం. 9వ దేవాలయం బేతడ్ కళ్యాణి దేవాలయం కోలార్ కర్ణాటక జిల్లాలో ఉంది. ఈ దేవాలయాన్ని రాత్రి వేళలో ఎవరూ వెళ్ళరు అంటారు. ఎందుకంటే అక్కడ విచిత్రమైన శబ్దాలు వస్తాయట. ఇంకా ఇక్కడ దేవతా విగ్రహం వెనక గోడ మీద కొన్ని రహస్యమైన చెక్కులు ఉన్నాయి. వాటి అర్థం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. 10వ దేవాలయం హిమాచల్లోని జ్వాలాముఖి దేవాలయం. ఈ దేవాలయంలో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే దేవతా గర్భగృహంలో నిత్యం ఒక జ్వాల
అంటే దీపం ఎప్పుడూ ఆరదు, ఎవరూ దీన్ని వెలిగించరు, కానీ అది దశాబ్దాలుగా శతాబ్దాలుగా అలానే మండుతూనే ఉంది. 11వ దేవాలయం శ్రీకాళహస్తి దేవాలయం. ఇది ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉంది. ఈ ఆలయం గాలి దేవుడికి సమర్పించబడింది. ఇక్కడ దీపం ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది, అయినా గాలి ప్రవేశం లేకుండా గర్భగృహం మూసి ఉంటుంది. ఈ దీపం కదిలే రహస్యం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. 12వ దేవాలయం బద్రీనాథ్ దేవాలయం ఉత్తరాఖండ్లో ఉంది. ఈ దేవాలయం సంవత్సరానికి కేవలం 6 నెలల పాటు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగతా 6 నెలలు మంచు కప్పేస్తుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే దేవాలయం మూసివేసే ముందు గర్భగృహంలో దీపం వెలిగించి వెళతారు. 6 నెలల తర్వాత తెరిచినప్పుడు కూడా ఆ దీపం ఇంకా అలానే వెలుగుతూ ఉంటుంది. 13వ దేవాలయం మయూర్ ద్వారక గుజరాత్ జిల్లాలో ఉంది. ఈ దేవాలయం సముద్రంలో భాగంగా మునిగిపోయిందని అంటారు. శాస్త్రవేత్తలు కూడా సముద్రం అడుగున పురాతన నగరం అవశేషాలు కనుగొన్నారు. శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకా నగరమే అని నమ్మకం. మన దేశం దేవాలయాల దేశం. ప్రతి దేవాలయం వెనుక ఒక రహస్యం, ఒక శాస్త్రం, ఒక విశ్వాసం ఉంటుంది. మీరు చూసిన దేవాలయాల్లో ఏది మీకు ఎక్కువ మిస్టరీగా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రహస్యమైన దేవాలయాలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. వాటి నిర్మాణం, రహస్యాలు మన సంస్కృతికి ప్రతీకలు. మీరు ఎలాంటి దేవాలయం గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో కూడా కామెంట్స్లో చెప్పండి. మనం ఈ వీడియోలో చాలా క్లుప్తంగా తెలుసుకున్నామండి. వీటి గురించి పూర్తి సమాచారం మీకు కనుక కావాలంటే దాన్ని కూడా మీరు కామెంట్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా దాని పూర్తి వివరణ అనేది వేరొక వీడియో చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం కానీ, ఆధ్యాత్మిక కథల కోసం కానీ ఏదన్నా సమాచారం ఆధ్యాత్మికంగా కావాలి అని అనుకుంటే నాకు కామెంట్లో చేయండి. అండ్ అంతేకాదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు. తదుపరి మరొక మంచి ఆధ్యాత్మిక కథతో వస్తాను.